అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఆంధ్ర ప్రైడ్ ఆవకాయ. ఆవకాయ అంటే మామిడికాయలతో చేసే ఒక ట్రెడిషనల్ పికిల్. సమ్మర్ సీజన్లో ఫ్రెష్గా మామిడికాయలు తీసుకొని దానికి ఆవాలు, కారం, ఉప్పు, మెంతులు, ఆయిల్ కలిపి ప్రిపేర్ చేస్తారు. ఇది మన తెలుగు ఇంటి కల్చర్లో చాలా స్పెషల్. ప్రతి ఇంట్లో ఆవకాయ తయారు చేసుకోవడం ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఆవకాయ టేస్ట్ అంటే స్పైసీ, ట్యాంగీ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. రైస్తో కలిపి తింటే నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్. ఈవెన్ టుడే ఆవకాయ ఈజ్ నాట్ జస్ట్ ఏ పికిల్, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ ఎవ్రీ తెలుగు ఫ్యామిలీ. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా పర్ఫెక్ట్ ఆవకాయ వస్తుంది. 10 లోటాల మామిడికాయ ముక్కలకి 2 లోటాల లావుకాయల కారం, 1 లోటా సకానికి సన్నకాయల కారం పోయాలి. ఉప్పు వచ్చేసి 2 లోటాలు పోయాలి. ఆ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని పసుపు 1 గ్లాసు వేయాలి. పసుపు వేసాక అదే గ్లాస్తో 1 గ్లాసు మెంతిపిండి, 2 నుంచి 3 గ్లాసుల వరకు ఆవుపిండి వేసుకోవాలి. ఆవుపిండి అనేది ఎవరిష్టం వారిది. ఎందుకంటే ఆవుపిండి వేస్తే కారం వేడి ఉంటుందని కొంతమంది ఆవుపిండి వేసుకోరు. వెల్లుల్లిపాయలు మామూలుగా అయితే 1/2 కేజీ సరిపోతాయి. నేను ఎక్కువ వేసాను, 3/4 కేజీ దాకా వేసాను. అందులో 1/2 కేజీ పొట్టు తీసి వేసాను, ఇంకొక 1/4 కేజీ కచ్చాపచ్చాగా దంచి వేసాను అనమాట. మంచిగా కారం బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుందని. ఈ కారం, ఉప్పు ఇవన్నీ మెంతిపిండి అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఎంత బాగా కలుపుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పక్కకు పెట్టుకోవాలి. జాడీ కూడా పెట్టుకొని జాడీలో కొంచెం ఆయిల్ వేసి పెట్టాలి. ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొల్చుకొని 10 లోటాలు లోటాతో తీసుకొని వాటిని నూనెలో వేసి ఆ నూనెంతా బాగా పట్టించి ఆ తర్వాత ఆ ముక్కల్ని తీసి మనం రెడీ చేసుకున్న కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి పక్కకు పెట్టుకున్న బేషన్లో ఈ నూనెలో ముంచి తీసిన మామిడికాయ ముక్కల్ని ఆ బేషన్లో వేయాలి. వేసాక ఆ ముక్కలకి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టించి జాడీలో వేసుకోవాలి. అప్పుడు జాడీలో వేసాక అవన్నీ బాగా ఉప్పు, కారం అనేది ముక్కలకి బాగా పడుతుంది. నేను ఎప్పటి నుంచో ఎదురు చూసే మూమెంట్ వచ్చేసింది. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకొని తింటుంటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, తినాలనిపిస్తుంది కదా. సో వెంటనే మీ ఇంట్లో కూడా ఇలా కొత్త ఆవకాయ ట్రై చేయండి. వేడివేడి అన్నంలో ఆవకాయ కలిపి తింటే ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం.